సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రముఖ ఎన్జీఓ సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకుంది రాష్ట్ర విద్యాశాఖ. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో ఎంఓయూలు కుదుర్చుకుంది రాష్ట్ర సర్కార్. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరున్న 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎటెక్ సదుపాయాలను అందించనుంది ప్రభుత్వం. నందన్ నీలేకణి నేతృత్వంలోని ఎక్స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీత కృష్ణ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్ దార్ నిర్వహిస్తున్న పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుసేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి సంస్థలతో ఈ రోజు ఎంఓయూ కుదుర్చుకుంది రాష్ట్ర విద్యాశాఖ. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పేరొందిన సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని చెబుతున్నారు అధికారులు. రాష్ట్రంలో విద్యా నాణ్యత ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. నందన్ నీలేకని నేతృత్వంలోని ఎక్స్టెప్ ఫౌండేషన్ కృత్రిమ మేధ ఆధారిత ప్లాట్ఫామ్తో 540 పాఠశాలల్లో పనిచేస్తోంది. ఇకపై 33 జిల్లాల పరిధిలో 5,000కి పైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనుంది. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ భాషలతో పాటు మ్యాథ్స్ బేసిక్స్ ను ఈ సంస్థ అందిస్తోంది. ఫిజిక్స్ వాలా ఇంటర్ విద్యార్థులకు నీట్, జేఈఈ, క్లాట్ పరీక్షలకు సన్నద్ధులను చేస్తోంది. పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షల దృక్కోణంలో విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తోంది. డాక్టర్ సునీత కృష్ణ నేతృత్వంలో ప్రజ్వల ఫౌండేషన్ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తోంది. రేపు మధ్యాహ్నం తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. తాజా రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, అందుకోసం కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా నిధుల విడుదలపై చర్చించనున్నారు. రైతు బీమా, రైతు నేస్తం, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల అమలుపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు.